సో మొత్తానికి సండే ఎపిసోడ్ కంప్లీట్ అయింది. తనూజ సేవ్ అయింది. సేవ్ అవ్వగానే నాగార్జున గారు, కళ్యాణ్ నువ్వేదో సేవ్ అయితే చెప్తానన్నావు కదా, ఏంటో చెప్పు అన్న. అంటే సార్ అది ఇది అని పొట్లాలు కడుతున్నాడు. సార్ ఓ పని చేయండి, మీరిద్దరు యాక్టివిటీ రూమ్ రాండి. ఇప్పుడు చెప్పు ఏం చెప్తారని. అసలు ఎంత పెద్ద మ్యాటరో ఏందో దీన్ని యాక్టివిటీ రూమ్ పిలిచి మరీ నాగార్జున గారు దీన్ని మాట్లాడుతూ ఉందో చూశారు. ఆహాహాహా. సరే మొత్తానికి ఫైనల్గా మనోడు ఏం చెప్పాడంటే, సారీ అమ్మా, నేను ఈ వీక్ చాలా మిస్టేకులు చేశాను, లేకపోతే ఇంకోసారి ఇలా చేయకుండా ఉంటాను, తప్పులన్నీ నాయే ఉన్నాయి. దేనికి అని అంటే, లేదు సార్ నాకు నా ఎక్స్ ఉండేది, సేమ్ తనలాగే ఉండేది, అలాగే నేను మోటివేట్ అవుతూ ఉంటాను సార్. మొన్న కళ్ళు తిరిగి పడిపోయింది సార్, పడిపోయిన సంగతి కూడా నాకు తెలియలేదు, కానీ నేను చాలా హర్ట్ అయిపోయాను. సో కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంది కూడా అందుకే సార్, అంతమించి వేరే ఏం లేదు సార్. ఎనివే సారీ సార్. నాకు చూడండి ఇది చెప్పడానికి అక్కడే చెప్పచ్చు కదా. వద్దు సార్ అక్కడ రూమర్లు ఎక్కువ అవుతాయి. ఏం రూమర్? ఇదైతే మాత్రం మంచి కామెడీ అనిపించింది నాకైతే మాత్రం. ఏం చెప్తానికి వచ్చారో ఏందో. పని కళ్యాణ్ నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, వద్దులే ఏమన్నా మాట్లాడితే కాంట్రవర్సీ అయ్యిద్ది. సో అసలు నీ ఏజ్ ఏంటి, ఆ అమ్మాయి ఏజ్ ఏంటి? నువ్వు కోరుకోవాల్సింది కప్పు నానా, తనూజ అని కాదు. తర్వాత నాగార్జున గారు ఉండి, కళ్యాణ్ ఇంకేమైనా చెప్తావా, చెప్పాలనుందా అంటే, తనూజ ఉండి వద్దులేండి సార్, నాకు ఇంకా వినాలని కూడా లేదు, వద్దులేండి ఆపండి అంది. గుడ్, మంచి తెలివిగా బిహేవ్ చేసావు. సరేనమ్మా నువ్వు ఇక్కడే ఉండని చెప్పి మనోడిని బయటికి పంపించి, నిన్న గేమ్ పెట్టాలి కదా, ఈ ముగ్గురిని లోపలికి తీసుకొచ్చారు. ఇదొక హైలైట్ జోక్ అనమాట. ఈ గేమ్కి పవర్ మిస్ అయిన మాధురి గారు సంచాలక్ అనమాట. సో తనూజ మొత్తానికి అన్ని కంప్లీట్ చేసుకొచ్చి పజిల్ ఏదో క్రియేట్ చేశానని చెప్పి హాల్లో నుంచి పరిగెత్తుకుంటే వెళ్ళింది. మొత్తానికి రింగ్ వేసి డైమండ్ సంపాదించింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నాగార్జున గారు ఉండి మాధురి గారిని సంచాలక్గా కరెక్ట్గానే చేసావా, అన్ని కరెక్ట్గానే ఉన్నాయా అంటే, అన్ని బాగానే పెట్టింది సార్, ఒకటేమన్నా మిస్ అయిందేమో, బట్ మిగతా వాళ్ళు పెట్టిన దానికన్నా కూడా తనే బాగా ఫాస్ట్గా పెట్టింది సార్, మిగతా వాళ్ళు అది కూడా పెట్టలేకపోయారు అంది. వెంటనే డిమాండ్ పవన్ చెయ్యి ఎత్తాడు. ఇక్కడ నాకు బాగా నచ్చాడు డిమాండ్ పవన్. నాగార్జున గారు ఉంటే ఏంది, ఎవరు ఉంటే ఏంది, తప్పని చెప్పాలి అంతే. సార్ లేదు సార్, తప్పు ఉన్నాయి సార్, నేను చూశాను, 2 కార్డ్స్ తప్పు పెట్టింది సార్ అని. దీనికి మాధురి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒక అద్భుతమైన ఆన్సర్ అనమాట. 6 ఎగ్జాములు సార్, 5 ఎగ్జాములు పాస్ అయింది, ఒక ఎగ్జామ్లో 2 మార్కులు తగ్గువైనాయి సార్, ఏం పాస్ చేయరా సార్? నేను షాక్ అయింది ఎక్కడంటే, వీక్ డేస్లో ఎవరైనా సంచాలకుగా తప్పు చేస్తే నాగార్జున గారు దాన్ని సరిచేయాల్సింది పోయి, నీ కళ్ళ ముందే అంత తప్పు జరుగుతున్నా అలా నిలబడిపోయి, పైగా సంచాలకులదే తుది నిర్ణయం అని నువ్వు చెప్తున్నావు చూడయ్యా, ఏ ఊరు న్యాయం అయ్యా ఇది? నాకైతే అర్థం కాలేదు ఇది. సర్లే, ఇప్పుడు ఏంటది, మీ అమ్మాయికి మీరు పవర్ ఇచ్చుకోవాలనుకున్నారు, దానికోసం ఏంటి కావాలంటే అటు మాట్లాడతారు మీరు, అట్టాగుంది తప్పితే నాకైతే ఇందులో కొంచెం కూడా న్యాయం అనిపించలా. అది నీ కళ్ళ ముందు జరగటం, ఇక్కడ నాకు తనూజాకి ఇచ్చినందుకు కాదు. న్యాయం చెప్పాల్సినోడి నువ్వే. మొత్తానికి తనూజాకి పవర్ వచ్చింది. ఇప్పుడు నిన్న చెప్పా కదా, ఈ పవర్ గెలుచుకున్న వాళ్ళే మాధురికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఏం పనిష్మెంట్ ఇద్దాం? 3 ఆప్షన్లు. 1 డైరెక్ట్ నామినేషన్, 2 బాత్రూమ్ క్లీనింగ్, 3 గార్డెన్ క్లీనింగ్ అంట. తనూజ డైరెక్ట్ నామినేషన్ అంట. ఎందుకమ్మా తనూజ? డైరెక్ట్ నామినేషన్ లేకపోతే రేపొద్దున మనకి ఎంత కంటెంట్ వచ్చేది? ఏం పని చేస్తే ఏమైనా అరిగిపోయిద్దా? చేయని పని. సరే, ఇంక నువ్వు కూడా నామినేషన్ అన్నావు, ఆయన కూడా సరే ఓకే అన్నారు, బోలెడు కంటెంట్ వచ్చేది, మనం మిస్ చేసుకున్నాం. గ్యారంటీగా రేపు 4 వేసేవాళ్ళు. సరే, ఫైనల్గా సంజన అండ్ రమ్య బాటమ్ 2, వీళ్ళిద్దరిలో ఎవరు బయటికి వెళ్తారన్నది. దీనికి ఇమానియల్ లేపి, ఇమానియల్ లాస్ట్ టైం నీకున్న పవరు, సేవ్ చేసే పవర్ అది అయిపోయింది, నేను నీకు జనాలకి గుర్తు చేస్తున్నాను. అండ్ తనూజ, నీకు వచ్చిన పవర్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడు వాడకూడదు, నెక్స్ట్ వీక్ వాడాలంట. మీకు కావాలంటే ఇప్పుడే వాడిస్తారు కదా, వద్దనుకుంటే నెక్స్ట్ వీక్, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోండి. ఇక నేను సంజనాన్ని సేవ్ చేయమనట్లా, పవర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు కావాలంటే ఆ వారం పెట్టుకొని ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు? సరే, ఫైనల్గా రమ్య ఎలిమినేట్ అయింది. నిన్నటిదాకా లేని మాధురి గారు వెనలేని ప్రేమ మంచిదేలే, మనిషి మీద ప్రేమ ఉండటం. సో అమ్మాయి పాజిటివ్గానే వచ్చింది. ఇక్కడ హైలైట్ జోక్ ఏంటంటే, వెళ్తా డిమాండ్ పవన్ని బయటికి వెళ్ళినాక నేను నీ సపోర్ట్ చేస్తాను. అమ్మ నీకే సపోర్ట్ లేదు, నువ్వు ఆయనకేం సపోర్ట్ చేస్తావు? సర్లే చెయ్యి, 10 ఓట్లు అన్నా పడతాయిగా, తప్పేం లేదులే. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్.